అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకు. కథ పేరు కొయ్య చిలుకలు. సప్త సముద్రాలకు అవతలనున్నది నవద్వీపము. ఆ ద్వీపము మధ్యనే ఒక కోట. ఆ కోటను ఆనుకొని పెద్ద తోట. తోట మధ్యలో ఒక దివ్య భవనము. భవనం చుట్టూ మానవ మాతృలు దాట శక్యం కాని 7 కందకాలు. భవనంలో ఉన్నది ఆ ద్వీపాన్ని పాలించే దిలీప మహారాజు కుమార్తె, అపురూప సుందరి. రాకుమార్తె ఒక శబదం పట్టింది. ఎవరైతే సప్త సముద్రాలు దాటి ఆ కందకాలు దాటి తన భవనం చేరుకోగలరో వారినే వివాహం చేసుకుంటాను అని. ఇది విని దేశ దేశాల నుండి ఎందరో రాకుమారులు వస్తున్నారు. వచ్చిన వాళ్ళు ఆ 7 కందకాలలో ఏదో ఒక దానిలో పడిపోతున్నారే గాని ఒక్కరూ నెగ్గటం లేదు. ఇలా బయలుదేరిన వాళ్లల్లో కుంతల దేశపు రాకుమారుడు కళాధరుడు ఒకడు. అతడు కొయ్య బొమ్మలు చెక్కటంలో అతి నేర్పరి. కళాధరుడు ఒక పెద్ద నావలో బయలుదేరాడు. దారి మధ్యన తుఫాను పట్టింది. కళాధరుడు నావను దగ్గరలో ఉన్న ఒక ద్వీపానికి చేర్చాడు. ఊసుపోక కోసం అతడు తన వద్దనున్న పరికరాలతో కొయ్య చిలుకలు చెక్కడం ఆరంభించాడు. ఒక 100 చిలుకలు చెక్కాడు. వాటికి చక్కటి రంగులు వేశాడు. ఇంతలో తుఫాను సద్దుమణిగింది. 100 చిలుకలతో సహా తిరిగి బయలుదేరాడు. అదే సమయాన బ్రహ్మ ఆకాశ మార్గాన పోతున్నాడు. సముద్ర మధ్యంలో ఒంటరిగా ప్రయాణం చేస్తున్న కళాధరుని చూసి ఆశ్చర్యపోయాడు. అతనికి కూడా ఉన్న ఆ 100 కొయ్య చిలుకల్ని చూసి, ఆహా, ఎంత నేర్పుగా చెక్కాడు! జీవకళ ఉట్టిపడేటట్టు. వీటికి ప్రాణం పోస్తేనో అనుకున్నాడు. అనుకోవడమేమిటి, ప్రాణం పోశాడు. వెంటనే నౌకలోని 100 చిలుకలు రెపరెప రెక్కలు కొట్టుకుంటూ ఎగిరిపోయినాయి. చిలుకలు ఇలా ఎగిరిపోయినందుకు కళాధరునికి ఒక వంక ఆశ్చర్యము, మరొక వంక విచారము కలిగినాయి. ఎన్నో కష్టాలు పడి అతడు 6 సముద్రాలు దాటేశాడు. 7వ సముద్రంలో ప్రవేశించే సరికల్లా ఇంకొక గొప్ప తుఫాను పట్టి పడవ ముక్కలైపోయింది. అతడు ఎలాగో తీరం చేరుకున్నాడు. తను ఏ దేశానికి వచ్చింది తెలియక అక్కడ భోగట్టా చేయగా అదే నవద్వీపమని తేలిసింది. ఉప్పొంగిపోయాడు కళాధరుడు. క్షణమైనా జాగు చేయక సరాసరి రాజు వద్దకు వెళ్ళాడు. నవమోహనకారుడైన కళాధరుని చూచి రాజు జాలిపడ్డాడు. తన కుమార్తె పట్టిన ప్రతిజ్ఞను గురించి తెలియజెప్పాడు. ఇందుకోసమై వచ్చిన ఎందరెందరో వీరులు శూరులు మడిసినారని, కనుక అసాధ్యమైన ఈ ప్రయత్నం చేయటం క్షేమకరం కాదని హెచ్చరించాడు. నాకు అసాధ్యమనేది లేదు, నా శక్తి సామర్థ్యాలు తెలుసుకునే వచ్చాను అన్నాడు కళాధరుడు. బ్రహ్మాండమైన సింహద్వారం తెరచి అతనిని లోనికి వదిలాడు ద్వారపాలకుడు. ద్వారం దాటగానే ఆ ప్రదేశమంతా నిర్మానుష్యంగా ఉంది. కొంత దూరంలో లోతైన ఒక కందకం కనిపించింది. అందులో ఏమీ లేదు. ధైర్యశాలి అయిన కళాధరుడు ఆ కందకం అతి సులువుగానే దాటగలిగాడు. కొంచెం దూరాన సరిగా మునపటంత లోతు వెడల్పు గల మరి ఒక కందకం అగబడింది. ఆ కందకం నిండుగా కణకణలాడే నిప్పులున్నాయి. అయినా ఒక కందకం దాటే ఉండడం చేత ఆ సులువు చూచుకొని చాకచక్యంతో ఇది కూడా దాటివేశాడు. తరువాత కందకంలో జోరుగా ప్రవహించే నీరున్నది. కళాధరుడు ఒక్క గెంతు వేశాడు. కానీ పాపం కాస్తంత గురి తప్పి నీటిలో పడిపోయాడు. కందకపు గోడలు ఎటు చూసినా నున్నగా ఉండడం చేత చేతికి పట్టు దొరకలేదు. కనుక ఎక్కి పైకి రావటానికి వీల్లేదు. చేసేది లేక అతడు అలా అక్కడనే ఈదుకుంటూ నీటిపైన తేలి ఉన్నాడు. కొంతసేపటికి బిలబిలామంటూ కొన్ని చిలుకలు ఒక మాను పలక పట్టుకు వచ్చి కందకంలో పడవేశాయి. అది అందుకొని కళాధరుడు దానిమీద కూర్చున్నాడు. ఇందువల్ల అతడు ఈదవలసిన బాధ తప్పిపోయింది. ఇంతలోనే మరికొన్ని చిలుకలు ఒక మోకు మోసుకుని వచ్చి దానిని ఒక చెట్టుకు మెలివేసి 2వ కణను కందకం లోపలికి విసిరినాయి. ఆ మోకు అందిపుచ్చుకొని కళాధరుడు పైకి వచ్చేశాడు.
అతడు గట్టుపైకి వచ్చేసరికల్లా మంచి మంచి ఫలాలు సిద్ధంగా ఉన్నాయి. అవి ఆరగించి అతడు సేద తీర్చుకున్నాడు. స్థిమితపడిన తరువాత చూడగా ఆ పలక తన పడవకు అమర్చిన పలకే. ఆ మోకు తన పడవకు కట్టిన మోకే. తనని రక్షించిన ఆ చిలుకలు తను సృష్టించిన కొయ్య చిలకలే. అతడు చూస్తుండగానే అవి ఎగిరిపోయినాయి. విచిత్రమైన ఈ సంఘటనకు విస్తుపోతూ ముందుకు సాగాడు కళాధరుడు. ఆ తరువాత దాటవలసిన కందకాలు ఒకదానికంటే ఒకటి మరింత భీతావహంగా కనపట్టినాయి. 4వ కందకంలో నాగుపాములు బుసలు కొడుతూ విషం కక్కుతూ ఉన్నాయి. దీనిని చాకచక్యంతోటే దాటగలిగాడు. 5వ దానిలో ఆకలిగొన్న సింహాలు, అనేకమైన అడవి జంతువులు గోండ్రు పెడుతున్నవి. కళాధరుడు వాటి బారిన పడకుండా ఆ కందకము దూకాడు. 6వ దానిలో అతి క్రూరమైన మొసళ్ళు, జలచరాలు నోళ్లు తెరుచుకొని కనిపెట్టుకున్నాయి. చతురుడైన కళాధరుడు ఆ కందకము అపాయము లేకుండానే దాటాడు. ఈ విధంగా ఇప్పటికీ 6 కందకాలు దాటుకు వచ్చాడు. ఇంకొక్కటే మిగిలి ఉన్నది. అది దాటేస్తే తిన్నగా భవనంలోకి వెళ్ళి రాకుమారిని చేపట్టడమే. 6 కందకాలు దాటిన నాకు ఇంకొకటి దాటటం ఏపాటి అని నిబ్బరంతో అతడు సాగిపోయాడు. చిట్ట చివరికి 7వ కందకం వచ్చేసింది. ఇందులో వాడి అయిన బల్లేలు వరుసలుగా అమర్చబడి ఉన్నాయి. ఇది దాటడం అనేది కళాధరుడికి అతి సుకరం అనిపించి తోచింది. ఒక్క ఊపుతో అతడు బలం కొద్దీ గెంతు వేశాడే గాని పాపం కాలు జారి కందకంలో పడిపోయాడు. పడిపోవడమేమిటి, బల్లేలు గుచ్చుకొని తక్షణమే ప్రాణాలు విడిచాడు. ఇప్పటికీ కళాధరుడు ఇక్కడ ప్రవేశించి 7వ రోజు. అతని గతి ఏమైందో చూతామని రాజు బయలుదేరి వచ్చాడు. రాజు వచ్చేసరికల్లా కందకంలో పడిన కళాధరుడు కంటబడ్డాడు. అతని చుట్టూ లెక్కలేనన్ని చిలుకలు గుమికూడి విచారంతో అరుస్తున్నాయి. ఆ దృశ్యం చూచినంతనే రాజు గుండె నీరైపోయింది. నోరు లేని ఈ చిలుకలకు ఉన్న పాటి జ్ఞానమైనా లేదే నా కుమార్తెకు. ఆ దుర్మార్గురాలి కారణంగా ఇక ఎవరూ బలి కావడానికి వీల్లేదు. ఈ దుర్నయం ఇంతటితో ఆగాలి, లేదా ఆ దుర్మార్గురాలైనా బలి కావాలి అంటూ ఉగ్రుడైపోయాడు. సరాసరి కుమార్తె వద్దకు వెళ్ళాడు. నీ మూలాన ఎందరు ప్రాణాలు కోల్పోతున్నారో గ్రహించలేకపోతున్నావు. నీ శపథం వదిలావా సరి, లేదా నీవే ఈనాడు బలి అవుతావు. నీ మూర్ఖత్వం వల్ల ఎంచక్కటి రాకుమారిని పొట్టనబెట్టుకున్నావో చూద్దువుగాని రా అంటూ చెరచెరా లాక్కు వచ్చాడు. రాజు తిరిగి వచ్చేసరికల్లా ఏమి చిత్రం! చిలుకలు కొన్ని కళాధరుని గుండెపైన కూర్చొని ఏవో ఆకులు నోటిలో కూరుతున్నాయి. మరికొన్ని చిలుకలు వేరు ముక్కలు కరుచుకొని బల్లెపు మొనలు గుచ్చుకొని ఉన్న చోటులందెల్లా రాస్తున్నాయి. తక్కిన చిలుకలు ప్రశస్తమైన ఫలాలు నోట పెట్టుకొని సిద్ధంగా కూర్చున్నాయి. కళాధరుడు కొంచెము కదలజొచ్చాడు. తన తప్పిదానికి క్షమించమని రాజకుమారి తండ్రి పాదాల మీద పడింది. రాజు ఆజ్ఞాపించగా తక్షణమే ఆస్థాన వైద్యులు వచ్చారు. కళాధరునికి చికిత్స చేశారు. బలగమంతా అనేక విధాల ఉపచారాలు కావించారు. కొంచెం స్థిమితపడగానే అతనిని కోటకు కొనిపోయారు. చిలుకలు కూడా అతని వెంట కోటకు వెళ్ళాయి. కొద్ది కాలానికే కళాధరునికి గాయాలు మానిపోయి బాగా నిమ్మళించింది. రాజు తన కుమార్తెనిచ్చి అతి వైభవంగా పెళ్లి చేశాడు. ప్రాణదాతలైన ఆ రామచిలుకలు 100ంటికి మరునాటికల్లా 100 బంగారు పంజరాలు తయారై వచ్చినాయి. ఎంతో ఆప్యాయంతో ఆ నూతన దంపతులు వాటిని ఆ బంగారు పంజరాలలో పెట్టి వాటికి కావలసిన సదుపాయాలన్నీ అమర్చారు. తెల్లవారి పంజరాలు తెరిచి చూడగా ఆ 100 రామచిలుకలు కళాధరుడు తయారు చేసిన కొయ్య చిలుకలుగా మారిపోయి ఉన్నాయి. ఇంతటితో కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. ఇక సెలవు.